పబ్లిసిటీ అయితే ప్రాబ్లమే ఉండదంటారా ఆంటీ? 4 గోడల మధ్య విడిపోతే పరువు పోదు, నలుగురికి తెలియాలి. పార్వతి దేవాకి దూరమైతే ఆ ఇంటి పెద్ద కోడలవ్వడానికి నువ్వు రెడీగా ఉండు. ఎస్ ఆంటీ, మీరన్నది. వావ్, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఆంటీ. అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోవాలి. ఓకే ఆంటీ, ఓకే, బై బై. ఎస్. చాముండేశ్వరి, ఏం చేస్తున్నావు నువ్వు? మిమ్మల్ని విడిపించుకోవడానికి దేవా నాటకమాడుతున్నాడో నిజంగానే పార్వతికి దూరం అవుతున్నాడో తెలీదు. పెదబాబు పార్వతులు వేరు కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక్కటే అని తెలుసుకో. అందుకే ఒక్కర్నే మిగల్చాలనుకుంటున్నాను. నన్ను అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. నీ ప్రాణాలు నాకు ముఖ్యం. ఎప్పుడు తీయాలో, ఎంతవరకు ఉంచాలో నాకు బాగా తెలుసు. ఆలస్యం చేసినా, నన్ను చంపడం వాయిదా వేసినా నువ్వు బ్రతకవు చాముండేశ్వరి. నీ భార్య చావు బతుకుల్లో ఉంది. ఇంకోవైపు నీ కొడుకు జీవితం అయోమయంలో ఉంది. ఘట్టమనేని కుటుంబం పతనమవుతుందని టీవీలో, పేపర్లలో వార్తలొస్తే పరువు పోతుంది. అంటే ఇక అఖిల రక్తం ఇంకిపోతుంది. నాకు కావాల్సిందేంటో మెల్లగా అర్థమవుతుంది. రేయ్, నన్ను వదిలిపెట్టండి రా, నీ ప్రాణాలు తీస్తా చాముండేశ్వరి. హేయ్, ఆకలేసి కేకలేస్తున్నట్టున్నాడు. మంచినీళ్ళు ఇవ్వకండి, పాలివ్వండి. చాముండేశ్వరి, 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 చాముండేశ్వరి. కళ్ళు తెరవండి ఆంటీ. అక్క లేక. అమ్మగారు, ఆంటీ అమ్మగారు, అక్క ఏమైంది ఆంటీ? కళ్ళు తెరవండి. అమ్మగారు లేవండి. అమ్మగారు, అమ్మ లేమా. అమ్మ అక్క ప్లీజ్ అమ్మ మాట్లాడు. లేక. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు లేవండి. అమ్మగారు ఏంటి? నీకు కావాల్సింది పార్వతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా, మళ్ళీ అమ్మని ఎందుకు టార్గెట్ చేసుకున్నావు? చెప్పు. వదలండి సార్, ఊపిరాడట్లేదు. డివోర్స్ పేపర్ మీద సైన్ చేశాను కదా, ఎందుకు ఇలా రెచ్చగొట్టాలని చూస్తున్నావు? చెప్పు, చెప్పు. రండి డాక్టర్. బ్రో, డాక్టర్ చెప్పండి. డాక్టర్, డాక్టర్ ఏమైందేమో తెలీదు. డాక్టర్, మామని చూడండి డాక్టర్. అమ్మా, ఏం జరిగింది? ఈ ఖుషి వల్లే అఖిలకు కుప్ప కూలిపోయింది డాక్టర్. ఆంటీకి ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్? మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పటికైతే ప్రాణ ప్రమాదం లేనట్లే. అంటే డాక్టర్, అమ్మకి ఆపరేషన్ లాంటిది అవసరం ఏమన్నా ఉంటుందా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, అమ్మ ఆరోగ్యం అయితే బాగుండాలి. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. ఇంకొకసారి స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి. డివోర్స్ గురించి మాట్లాడినందుకే మామ్ ఇలా అయిపోయింది బ్రో. ఏది ఏమైనా
ఈవిడ వర్రీ అవకుండా చూడడమే మీ డ్యూటీ. ఆ డివోర్స్ పేపర్స్ చించే బ్రో. వదిన నువ్వు హ్యాపీగా కలిసి ఉండడమే కావాలి. ఇంకా చూస్తావంటే వెళ్ళి ఆ పేపర్స్ తీసుకురా. అవసరం లేదు పిన్ని. అమ్మ స్ప్రోలోకి వచ్చేలోపు డాడీ ఇంటికి వస్తారు. అప్పుడు అమ్మ గుండెకు ప్రశాంతత వస్తుంది. బావగారు పెళ్లి రోజుకి ఇంట్లో ఉంటారు పెద్దబాబు. కానీ మీరిద్దరూ కలిసే ఉంటారని అక్కకి నమ్మకం రావాలి కదా. దేవ పార్వతి కలిసిపోతే అంకుల్ ఇంటికి రాకుండా చేస్తామని దేవాకి తెలుసు చీపురు. ఈ మందులు రెగ్యులర్గా వాడండి. ఎస్ డాక్టర్. మళ్ళీ ఈవినింగ్ వచ్చి చెకప్ చేస్తాను. నథింగ్ టు వర్రీ. అలాగే. మహి రండి డాక్టర్. రండి. అమ్మా నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే? నన్నంటారేంటి? మాట మాట అనుకున్నది వాళ్ళు. అసలు నిన్నిలా కాదే. నిన్ను ఏయ్ ఆగు. ఆగవే. అమ్మగారు మా కోసం మీ 5వ తనాన్ని ఒగ్గేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ ప్రాణాలకే గండం అంటే మేము అనాథలమైపోతాం. అవునమ్మా, నువ్వుంటే మాకు ధైర్యం, నువ్వుంటేనే మాకు జీవితం. పార్వతి నాకు దూరం అయిపోతుందని భయపడిపోయావు. డాడ్ని ఇంటికి రప్పించాలని ఇలా అనుకున్నామమ్మా. నాటకం ఆడితే అయ్యగారిని కాపాడుకోవచ్చు అనుకున్నాం. అంతకన్నా వేరే దారి దొరకలేదమ్మగారు. అమ్మా అమ్మా పార్వతి చూడు, అమ్మలో కదలికలు గమనించావా? అమ్మా మనం చెప్పేది అమ్మగారికి వినిపిస్తుంది. అందుకే కళ్ళు తెరవలేకపోయినా మన మాటల్ని వింటున్నారు, నమ్ముతున్నారు. అమ్మా డాడ్ని తీసుకొస్తానమ్మా. మీ పెళ్లి రోజునే సంబరంగా జరిపిస్తాం. అమ్మగారు మీరు కళ్ళు తెరిచి చూస్తే అయ్యగారు కానొస్తారు. నిజం ముందే చెప్పి అది జరిగేలా చేద్దాము. మేము ఆడే నాటకం నీకు ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవేమోనని చెప్పలేదమ్మా. అమ్మగారు అర్థం చేసుకుంటారు పెద్దబాబు గారు. అయ్యగారి కోసం ఎదురు చూస్తున్నారు. కనురెప్పలు కదిలే టయానికి ఇంట్లో సంతోషం సంబరం మొదలవ్వాలా. మొదలయ్యేలా చేస్తాను పార్వతి, చేస్తాను. బా
ప్రముఖ వ్యాపారవేత్త ఘట్టమనేని దేవేంద్ర కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు సంపాదించుకున్న మేగోటి పార్వతికి డివోర్స్ ఇస్తున్నారని తాజా సమాచారం. చిన్నబాబు, ఐశ్వర్య, చిన్నబాబు, ఐశ్వర్య, ఏమైంది పిన్ని? ఏమైంది? ఒకసారి న్యూస్ చూడండి. న్యూస్ లో వస్తుందంటే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇంట్లో జరిగిన విషయాలు ప్రెస్ వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? పెద్దబాబుకి చెప్పాలి. పార్వతి ఎక్కడుంది? పెద్దబాబు, పిన్ని! పెద్దబాబు, పార్వతి, పెద్దబాబు, పార్వతి. అరవకు పిన్ని, ఏమైంది? అల్ల కల్లోలం అయిందయ్యా. పార్వతి, నువ్వు కూడా రా. ఏమైంది సిద్ధమ్మ గారు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరే చూద్దరు గాని రండి, త్వరగా రండి. ఏమైంది పిన్ని? రండి త్వరగా. పెద్దబాబు చూడు, న్యూస్ లో ఏమొస్తుందో చూడు. ఘట్టమనేని దేవేంద్ర వైవాహిక జీవితంలో రేగిన అలజడితో ఘట్టమనేని కుటుంబం సమస్యల వలయంలో ఇరుక్కుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఏంటిది పెద్దబాబు గారు? వాళ్ళని తక్కువగా అంచనా వేశాను పార్వతి. ఇప్పుడేం చేస్తారు? అమ్మగారికి స్పృహ వస్తే మళ్ళీ ఆరోగ్యం. అమ్మకి ఈసారి స్ట్రోక్ వస్తే లైఫ్ కి చాలా డేంజర్ బ్రో. దీనంతటికి కారణం ఖుషీనే బావా. అవును. తెలిసిన తర్వాత ఆగిపోవడం ఎందుకు? ఆలస్యం చేయకుండా దాన్ని నేర్చుకురండి చిన్నబాబు. ఇప్పుడే తీసుకొస్తాం రాయిష్. పెద్దబాబు గారు, ఏంటి ఇద్దరు కట్టగట్టుకొని వచ్చారు? ఓ, న్యూస్ చూసారా? అది శాంపిల్ మాత్రమే, దానికే కంగారు పడితే ఎలా? శాంపిల్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాం. పద. నడు వదలు, నడు. వదలు, వదలు, రా. వదలండి. రావే. ఏం చేస్తున్నారు? వదలండి. ఏంటే ఇప్పుడు నువ్వు షాక్ అయ్యావా? నువ్వు నీలాంబరివని మాకు ముందే తెలిసే. నిన్ను ఎప్పుడెప్పుడు హతమార్చాలా అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నిన్ను ఆగండి సిన్బాబు గారు. ఓకే అండి, దీని మీద జాలి పడకూడదు. ఇలాంటి రాక్షసుని ఇంకొక నిమిషం కూడా బతకనివ్వకూడదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోలీసులు నిన్ను ఎన్కౌంటర్లో లేపేస్తారు. చేయండి, ఫోన్ చేయండి. డీజీకి ఫోన్ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు కళ్ళారా చూస్తారు. ఎవరిని బెదిరిస్తున్నావే? నువ్వు ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతావు. చంపేసి నన్ను అనాథ శవంగా బయట పారేస్తే అఖిలాంటి నుదిటిన బొట్టు చెరిగిపోతుంది. అంకుల్ చచ్చిపోతారు. అవును మహి, అంకుల్ ప్రాణం చాముండేశ్వరి ఆంటీ చేతిలో ఉంది. పగ సాధించకుండా ఆవిడ ప్రాణాలతో ఉండనివ్వదు. ఆలోచించకండి బావా, దీన్ని చంపేస్తేనే
వద్దమ్మాయి గారు, తొందరపడకండి. దీని చావు కంటే మనకు అయ్యగారే ముఖ్యం. నా నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏం చెయ్యాలో అదే చేస్తాను. దీనికి భయపడతావేంటి పార్వతి? ఇదేం చెయ్యలేదు. నేనేం చెయ్యను. చేసేదంతా మా చాముండేశ్వరి ఆంటీ. అఖిలాంటి కళ్ళు తెరిచేలోపు అంకుల్ ఈ ఇంట్లో ఉండాలి అంటే నన్ను మీరు వదిలేయాలి. ఎంత ధైర్యమే నీకు? వద్దు బ్రో, వదిలే. డాడ్కి కానీ అమ్మకి కానీ మాలో ఎవరికైనా గాని హాని తలపెట్టాలని చూస్తే నీకింకో అవకాశం ఇవ్వం. లోపలికెళ్ళో. అలాగే దేవా. ఎనీవే, థ్యాంక్ యూ. ఆపండయ్యా మీ గోలా. టీవీలో హెడ్లైన్స్ ఇస్తున్నారు కదా, ఇంకా ఏం కావాలని ఇంటి వరకు వచ్చారు? దేవేంద్ర గారు పార్వతి గారు ఎందుకు విడిపోతున్నారో కారణాలు తెలియాలి. తెలుసుకుని ఏం చేస్తారు? 2 కన్నీటి బొట్లు కార్చి వెళ్ళిపోతారా? మిమ్మల్ని ఎవరమ్మన్నారు ఇక్కడికి? కట్టకట్టుకుని అందరూ వచ్చేసారు. దేవా సార్ వాళ్ళే రమ్మన్నారు. మాతో కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా ఇలా జరుగుతుందా అని. బయటికి రమ్మనండి సార్. వాళ్ళు రారు. విడాకులు తీసుకోరని, వాళ్ళు కలిసే ఉంటారని కొద్దిసేపట్లో న్యూస్ వస్తుంది, చూడండి. ఆ మాట దేవేంద్ర గారైనా చెప్పాలి, లేదంటే పార్వతి గారినైనా రమ్మనండి. రమ్మంటే రావాలా? ఎవ్వరూ రారు. తప్పకుండా రావాల్సిందేనండి. దేవా పార్వతులని వెళ్ళి తీసుకురా మహి. రారని చెప్పాను కదా. ఎన్ని జన్మలైనా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారని నువ్వే ఒప్పుకుంటావు. అది కూడా చూస్తాను కదా. ప్రెస్ వాళ్ళు మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఓకే మేడం. ఆగో, మేమే తీసుకొస్తాం. రాయిష్, రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి, రావాలి. బావా, బ్రో. బావా, మహి, ఐశ్వర్య ఏమైంది? ప్రెస్ వాళ్ళందరినీ నీలాంబర తీసుకొచ్చింది. వాట్? విడాకుల పత్రాలు చుంచి ప్రెస్ వాళ్ళ ముందే నీలాంబరి మొహాన విసిరి కొట్టు బావా. ఆలోచిస్తావేంటి పెద్దబాబు? మాట్లాడదేవా. నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే శివశంకర్ అంకుల్ రాక కోసం వెయిట్ చేస్తావా? ఈ సమస్యకి పరిష్కారం నేనే పెద్దబాబు గారు. వెళ్తాను. నేనే వెళ్ళి అందరి ముందు చెప్తాను. నువ్వు తొందరపడకొద్దునా. నువ్వు ఒక్కదానివే వెళ్ళకు పార్వతి, నేను కూడా వస్తాను. ఇద్దరిది ఒకే మాట, ఒకే జీవితం అని అందరికీ తెలియాలి. వెయిట్ చేస్తున్నారు దేవా. ఏయ్, నువ్వుండవే, ఎందుకంత తొందర? చూడు నీలాంబరి, నువ్వు ఆ చాముండేశ్వరి కలిసి ఎన్ని నాటకాలాడినా మా డాడ్ని ఏమీ చేయలేరు.